అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయబలిసి ప్రతి ఒక్కళ్ళకి అమర్నాథ్ గారు, కోడిగుడ్డు అమర్నాథ్ గారు ఐటీ శాఖ మంత్రిగా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేశారు. ఫస్ట్ నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్, నెంబర్ 2 ఈయన ఎక్కాడు. ఈయనకు పదవంటూ ఏమీ తెలియదు, దాని అభివృద్ధి గురించి తెలియదు, ఆ పోలవరం గురించి అసలు తెలియదు. ఊరక పదవి ఇచ్చాడు, విమర్శిస్తూ కూర్చోవడం తప్ప దేనికి పనికొచ్చేవాళ్ళు మాత్రం కాదు. మరి అమర్నాథ్ గారు మీలాగా మీ ప్రభుత్వం వల్లగా లగ్జరీ ప్యాలెస్లు కట్టుకోలేదు నాయన. అమరావతి పూర్తి చేయాలని, పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయాలని వాళ్ళు చేసిన పనితనాలు, మీరు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు కూడా ఏ ఒక్కటి కూడా బాగు చేయలేదు. మరి మీ కళ్ళకు ఏమైనా కనిపించడం లేదా? ఒక్కసారి చెప్పండి. మీరు నోటికొచ్చినట్లు వాగటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు కాదు నాయనా. కొంచెం తెలుసుకోండి. నీకు కాదు నాయన, రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం జవాబుదారి. ప్రజలకు, కానీ మీకు మాత్రం కాదు. ప్రజలకు బాగా తెలుసు మీరు చేసింది ఏమిటి. అప్పులు తెచ్చి అడిగిన వారికల్లా పంచకుండా మీ కార్యకర్తలకు పంచి మీరు ఉద్ధరించింది ఏమిటి ఒకసారి చెప్పండి. మరి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తీసుకొచ్చిన డబ్బులన్నీ, వేల కోట్లన్నీ మీకై మీరు పెంచుకొని ఏ ఒక్కటి కూడా చేయకుండా ఇలా మీరు మాట్లాడటం మంచిది కూడా కాదు. ఒకసారి ఆలోచించుకోండి. మీ రాష్ట్రానికి ఉద్ధరించింది ఏమిటి ఒకసారి చెప్పండి. మీరు దేనికి పనికి వచ్చుతారు? ఓన్లీ ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి తప్ప దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు. అదేమైనా కోడిగుడ్డు వ్యాపారం అనుకున్నావా? రాష్ట్ర అభివృద్ధి నాయన. రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించారు. పోలవరం పూర్తి చేయలేకుండా, ఒక రాజధాని లేకుండా సర్వనాశనం చేసిన వాళ్ళు మీరు. ఊరక పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఇలా కాలం గడుపుతూ ఉండటం తప్ప దేనికి పనికొచ్చేవాళ్ళు మాత్రం కాదు. ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించడానికి రాష్ట్ర భవిష్యత్తు గురించి మీరు ఏ రోజైనా ఎప్పుడైనా ఆలోచించారా? మరి రాష్ట్ర వ్యాప్తంగా నాశనమైన రోడ్లు ఎప్పుడైనా పట్టించుకున్నారా? లేదు. ఏది ఏమైనా దోచుకో, పంచుకో, తినుకో అన్నట్టు మీరు వ్యవహరించారే కానీ రాష్ట్రం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఏ రోజైనా పట్టించుకోలేదు. పట్టించుకున్న పాపన అసలు పోనే లేదు. మీరు ఉదయం లేచిన దగ్గర సాయంత్రం వరకు ఈ కూటమి ప్రభుత్వాలని విమర్శించడానికి తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఏం చేస్తున్నారా, ఎలా చేస్తున్నారా అనేది. ఊరక ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పనికిమాలిన మాటలు మాట్లాడటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు అని తెలియజేస్తూ, ఈ ప్రభుత్వము ప్రజలకు జవాబుదారి, కానీ మీకు మాత్రం కాదు. మీరు కావాలని విమర్శిస్తున్నారు అంతే తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి శ్రేయబలిసి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.